ప్రజాదరణ పొందిన పలు సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో కొలువైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పేరు చెబితే అనేక విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. అన్నదాతల కోసం మొదలుపెట్టిన జలయజ్ఞం, ఉచిత విద్యుత్, పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన ఫీజుల పథకం, పేదల ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీ, ఇలా ఒకటేమిటి పలు పథకాలు, కార్యక్రమాలతో అందరి బంధువై నిలిచారు వైఎస్ఆర్. ఆయన అకాల మరణం తర్వాత పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు విగ్రహాలను నిర్మించుకున్నారు. ప్రజల ముఖ్యమంత్రిని స్మరించుకుంటూ విగ్రహాల రూపంలో ఆయన్ను కళ్ల ముందు నిలుపుకున్నారు. ఆ విగ్రహాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కన్నుపడింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద ఎందుకుంటుంది అనేది పెద్దల సామెత. టీడీపీ అగ్రనేతలే ఇష్టానుసారం మాట్లాడుతుంటే, బాధ్యత మరిచి వ్యవహరిస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఆ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఊరుకుంటారా? వారు కూడా తమ అగ్రనేతల బాట పట్టారు. రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడుతూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమవుతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు. మనం చూస్తున్న ఈ ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహం ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గోపాలపురానికి చెందినది. ఇది ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం అభిమానులు ఏర్పాటు చేసుకున్న ప్రజల ముఖ్యమంత్రి విగ్రహాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. అనేక పథకాలు పేద ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సృష్టికర్త. ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి, విద్య అందాలి, పేదరికం పోవాలి, సమసమాజం రావాలి, అందరూ కూడా సమానత్వంగా బ్రతకాలి. దళిత, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు జనజీవన స్రవంతిలో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేదరికాన్ని తొలగించుకొని పైకి రావాలని ఉద్దేశించి అనేక పథకాలు పెట్టి ప్రజల్లో దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ప్రేమతో ఈ యొక్క గోపాలపురం గ్రామ నాయకులు అలనాటి కాంగ్రెస్ నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం గ్రామ వాస్తవ్యులు 2009లో ఈ విగ్రహాన్ని, ఆయన చనిపోయిన వెంటనే మరి తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టుకోవటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది చిన్న పల్లెటూరు, ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీసులకు ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు. ఎవరైతే దోషులు శిక్షించబడకపోతే ఇక్కడ అశాంతి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దోషులు శిక్షించకపోతే, దోషులు స్వేచ్ఛగా తిరుగుతా ఉంటే, ఎలాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉండకూడదు. ఈ నెల 4న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్ల మీదకొచ్చి విధ్వంసకాండను మొదలుపెట్టారు. బెదిరింపులు, దాడులు, ఆస్తుల ధ్వంసం సర్వసాధారణమైపోయింది. ఈ అల్లర్ని, ఈ అరాచకాన్ని, ఈ దుర్మార్గమైన దాడులను టీడీపీ పెద్ద నేతలే ప్రోత్సహిస్తూ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్రజాస్వామిక చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్న ఈ వైఎస్ఆర్ విగ్రహం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రావూరు గ్రామంలో ధ్వంసం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. మహానుభావులు, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఒకటి చాలా వరకు డ్యామేజ్ చేశారు మొత్తం స్ట్రక్చర్ని. ఇది చాలా అమానుషమైన చర్య అని, ఇలాంటి ఇంతకు ముందు కూడా 1-2 సార్లు జరిగితే మనం చెప్పాం. ఈ అల్లరి మోకల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రేకాలు పెరిగి ఇంకో విధంగా దారితీసే సంఘటనలకు కారణమవుతారని అవతలి ఉన్న శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తున్న ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఏర్పాటు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మొదలుపెట్టిన హింసాత్మక కార్యక్రమంలో భాగంగా హోసూరులోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం సమీపంలో గతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించి సాక్ష్యాలు లేకుండా చేసిన దుండగలు అనంతరం ప్రజాబాంధవుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఇలా పగలగొట్టారు. పలు ప్రజాదరణ పథకాలతో తనదైన సంక్షేమ సంతకం చేసి అన్ని వర్గాల నాయకునిగా పేరు సంపాదించుకున్న నేత డాక్టర్ వైఎస్ఆర్. ఆ విషయాన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు అధికార మదంతో వెర్రవేగుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి విధ్వంసాన్ని మొదలుపెట్టారని, ఇది మంచిది కాదని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. అధికారం వచ్చిందని మదంతో కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు కూడా తీసేసి తర్వాత ఈ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి నీతిమాలిన చర్యలు మా గ్రామాల్లో ఎప్పటికీ లేవు. మీరు దయచేసి ముందైనా గ్రామాన్ని ప్రశాంతత కల్పించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాం. అందులో వచ్చేసి మా గ్రామంలో ఇటువంటి గొడవలు ఎప్పటికీ లేవు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. గ్రామాల్లో
కలహాలు సృష్టించి వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రెచ్చగొడుతున్నారు కార్యకర్తల్ని. కాబట్టి అందరు సమన్వయంతో ఉండండి. ఇటువంటి చర్యలు అనైతికమైనవి. ఎందుకంటే మన హోసూరు గ్రామంలో ఇటువంటివి ఎప్పుడు జరగలేదు. రాజకీయంగా ఏ పార్టీ అయినా గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఇవన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి చర్యలు అనేది మేము ఖండిస్తున్నాం పార్టీ తరఫున. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఇవన్నీ ఇంకా గొడవలు ఇంకా పెంచే విధంగా ఆ విధంగా ఉంది. కాబట్టి ఇటువంటివి అసలు జరగకూడదని మేము కోరుకుంటున్నాము. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ మొదలుపెట్టిన హింసాకాండ కనీ విని ఎరుగని విధంగా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి ఆ పార్టీని బలహీనం చేయడానికి మొదలైన కుట్రకు ఎక్కడికక్కడ జరుగుతున్న ఈ దాడులే నిదర్శనం. అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చిన చంద్రబాబు అధికారం దక్కిన తర్వాత యథావిధిగా తనదైన విధ్వంస విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ విగ్రహాలను వదిలిపెట్టకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి అంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది రాజకీయాలు అనేవి మనం అందరం చూస్తున్నాం. 14 నుంచి 19 వరకు మీరున్నారు, 19 నుంచి నిన్న 24 వరకు మేమున్నాం. ఇప్పుడు మళ్ళా మీరు వచ్చారు, రేపు మళ్ళా ఎవరైనా రావచ్చు. అంతేగాని ఈ విధమైన విధ్వంసకాండ పర్సనల్ గా తీసుకోవటం, వ్యక్తులను టార్గెట్ చేయటం, ఇలాంటి విషయాలు మాత్రం ఈ దుర్మార్గమైన చర్యల్ని తప్పనిసరిగా అందరూ ఖండించాలి. వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ హింసను కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను టార్గెట్ గా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ అన్నారు. కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మరికొంత సమయం ఇద్దామని ఆయన స్థానిక నేతలకు కార్యకర్తలకు సూచించారు. మా కార్యకర్తలకి నచ్చ చెప్తా ఉన్నాం, ప్రశాంతంగా ఉండండి, శాంతియుతంగా ఉండండి, ఎటువంటి అల్లర్లకి పాల్పడొద్దండి. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వాన్ని చేయనిద్దాం. ప్రజాస్వామ్యంలో వాళ్ళ ప్రభుత్వం ఏ స్కీములు ప్రజలకు చెప్పి కళ్ళబొల్లి మాటలు కబుర్లు చెప్పారో వాటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు నెరవేర్చరా అనేది మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత కొంత సమయం ఇద్దాం. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు అలవి కాని వాగ్దానాలు చేశారో వాటన్నిటి మీద తర్వాత ప్రజా ఉద్యమాన్ని చేసుకుందాం. మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మా అందరికి కూడా ఆదేశించారు, తప్పనిసరిగా ప్రజల్లోకి వస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం చేయటం కోసం, పేదరిక నిర్మూలన కోసం, పేదల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంది. అందరూ భయపడ్డట్టుగానే జరిగింది. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగ విద్వేష భాషతో చెలరేగిపోయిన లోకేష్ అధికారం దక్కిన తర్వాత హింసాకాండను మొదలుపెట్టారు. మేనిఫెస్టో హామీల అమలు గురించి మర్చిపోయి దాడులకు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దాడులు, బెదిరింపులు, బూతులు, తిట్లు, ధ్వంసాలు, హత్యలు, హత్యయత్నాలతో తమ మార్కు పాలన ఏంటో చెప్పకనే చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఇలా ఏదో ఒక విధ్వంస కార్యక్రమంతో చెలరేగిపోతున్నారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సైతం కూలగొట్టి తమ వైఖరి ఏంటో చెప్పకనే చెప్పారు.